ఈ జామెట్రీ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ వై. అసలు x ఎక్కడ ఉందో y ఎక్కడ ఉందో చూద్దాం. బయట అయితే ఒక సర్కిల్ ఉంది, దాని లోపల ఒక ట్రయాంగిల్ ఉంది, అందులో యాంగిల్స్ని సపరేట్ చేస్తే ఇక్కడ x ఇక్కడ y ఉన్నాయి. ఈ రెండింటిని యాడ్ చేసేంతో మనం చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ అయితే ఈ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ని చూడండి. సెంటర్ నుంచి సర్కిల్ మీదకి జాయిన్ చేస్తే దాన్ని రేడియస్ అని అంటారు. ఓకే, సో ఇది రేడియస్సే, ఇది రేడియస్సే. ఓకే, సో ఈ రెండు ఈక్వల్ కాబట్టి సో OAC ఇట్ ఈస్ అన్ ఐసోసెలస్ ట్రయాంగిల్. రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి. సో 25, 25, 25, 25, 50 కదా. ట్రయాంగిల్ మొత్తం 180 ఉండాలి కదా. 180లో 50 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇక్కడ 130 డిగ్రీస్ వచ్చింది. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓ చుట్టూ మనకి 3 యాంగిల్స్ ఉన్నాయి. టోటల్గా కంప్లీట్ సర్కిల్ ఫినిష్ అవుతుంది. అంటే ఈ మొత్తం కలిపి 360 ఉండాలి. ఇక్కడ 130, 110 ఆల్రెడీ ఉన్నాయి, మొత్తం 240 కదా, ఇంకా 120 బ్యాలెన్స్ ఉంది. సో దిస్ యాంగిల్ ఈజ్ 120. ఇప్పుడు OA అండ్ OB ఈ రెండు కూడా ఈక్వలే కదా. సెంటర్ నుంచి జాయిన్ చేస్తే రేడియస్ కదా. సో దీస్ టూ యాంగిల్స్ విల్ ఆల్సో బి ఈక్వల్. X అండ్ Z కూడా ఈక్వల్గా ఉండాలి, ఎందుకంటే ఇది మళ్ళీ ఇది కూడా ఐసోసెలస్ ట్రయాంగిలే కదా. సో 180లో 120 తీస్తే 60, 60లో ఈ రెండు ఈక్వల్గా రావాలంటే ఇది 30 ఉండాలి, అలానే ఇది కూడా 30 ఉండాలి. సో మనకి X వాల్యూ వచ్చేసింది 30. ఓకే, ఇప్పుడు మనం Y కూడా కనుక్కుందాం. మనం కన్సిడర్ ట్రయాంగిల్ OBC కన్సిడర్ చేస్తే OB అండ్ OC రెండు కూడా రేడియస్లే కదా. సో ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉండాలి. 110 తీసేస్తే 180లో 70 ఈక్వల్గా స్ప్లిట్ చేస్తే ఇక్కడ 35, ఇక్కడ 35. సో Y వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకి 35. 30 + 35 యాడ్ చేస్తే ఆన్సర్ ఇస్ 65 డిగ్రీస్.